అనుభూతి ఏమిటి? వివేకానందుడికో, పరమహంసకో, కృష్ణమూర్తి గారికో, శంకరాచార్య స్వామికో కలిగింది మనం పుస్తకాల్లో చదువుతామే, అది పరోక్షానుభూతి. మనది కాదు, అది వారిది. మనం ఎందుకు నమ్ముతున్నాం? ఆయన అబద్ధం చెబుతారా? ఆయన మహానుభావుడు, ఆయన పొందకుండా అబద్ధం చెబుతాడా? వివేకానందుడు, రామకృష్ణ పరమహంస, శంకరాచార్యులు కూడా అబద్ధాలు చెబితే లోకం ఈ పాటికి నాశనం అయిపోయి ఉండేది. ఉండదు అసలు ఈ లోకం. ఇంకా వారు ఎందుకు చెబుతారు? వాళ్ళ మీద ఒక నమ్మకం మనకుంది. వేదశాస్త్రాల మీద, మన తల్లిదండ్రుల మీద మనకు నమ్మకం ఉన్నట్టే వారి మీద మనకు నమ్మకం ఉంది. అందుకని వారు పొందిన అనుభూతిని మనం పొందాలని ప్రయత్నం చేయడం అంతా పరోక్షానుభూతి. అది ఎప్పుడైనా నువ్వే శరీరం ద్వారా, ఇంద్రియాల ద్వారా కాకుండా నీ ఆత్మలో నువ్వే పొందగలిగితే దాన్ని అపరోక్షానుభూతి అంటారు. ఖచ్చితంగా అది ఈవేళ అంశం. అద్భుతమైన వాక్కుల్ని మనకు అందించినటువంటి శంకరాచార్య స్వామికి భక్తిగా నమస్కారం చేసి మనం రంగప్రవేశం చేద్దాం. దివ్యానంద మరంద బిందులహరి దీప్యమనోదరి. ఏదో సందర్భంలో శంకరాచార్య మీద చెప్పవలసి వస్తే చెప్పినటువంటి శ్లోకం ఇది. దివ్యానంద మరంద బిందులహరి దీప్యమానోదరీ హ్యంతర్దీపిత వైదికార్ధనికరీ చాత్మ ప్రబోధాక్షరీ. అంతర్దీపిత వైదికార్ధనికరీ చ ఆత్మ ప్రబోధాక్షరీ. సంసారాబ్ధి నిమేషలంఘనహరీ రాజత్కృపా మాధురీ. సంసారాబ్ధి నిమేషలంఘనహరీ రాజత్కృపా మాధురీ చ ఏషా శంకర భారతీ విజయతే. ఏషా శంకర భారతీ విజయతే దుఃఖాగ్ని జలంధరీ. శంకర భారతి శంకరాచార్య సాహిత్యం 153 రచనలు, 72 స్తోత్రాలు, 24 భాష్యాలు, 57 ప్రకరణాలు. ఎలాంటివి అంటే దివ్య ఆనంద మరంద బిందులహరి. మనం తేనె సేవిస్తాం, తేనె ఎక్కువ తాగలేము, మొహం మొత్తుతుంది. కానీ కొంచెం సేవిస్తే బాగుంటుంది. అదే అంటే తేనె ఎప్పుడు బిందువులుగానే, బిందువుల రూపంలోనే సేవించాలి. గిన్నె ఎత్తుకుని తాగేయకూడదు. అంటే తేనె తాగడం కూడా తెలియదు అనమాట. గిన్నె ఎత్తేటండి. తేనె గిన్నె ఎందుకు ఎత్తువయ్యా? తేనె కానీ బెల్లం పాకం కానీ దేంట్లోనైనా నంచుకుని తినాలి. కానీ తేనె పళంగా తాగితే మొహం మొత్తేస్తుంది. మంచిది కూడా కాదు, అనారోగ్యం కూడా. అంచేది వేదాంతపరమైన సాహిత్యం ఆనంద మరంద బిందులహరి. అది ఎక్కువ సేవించకూడదు, బుర్రపాడైపోతుంది. అందుకే నిజంగా వేదాంత తత్వం వంట పట్టింది అంటే పుస్తకాలు చదవడం మానేయమన్నారు. మానేయకండి, నేను చెప్పాను కదా. ముందు వంట పట్టిందో లేదో చూసుకోండి. ఎందుకంటే చదివేస్తే ఉన్నమతి పోయిందని అనేక అనుమానాలు ఇంకా వస్తూ ఉంటాయి. అంతేకాదు, ఈ గ్రంథాలు బాగా చదివిన కొద్దీ ఏమవుతుందంటే నాకే బాధ కలిగి మా అమ్మవారితో చెప్పుకున్నా, ఈ చదువులు ఎప్పుడు ముగియును, నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని. ఎన్ని చదవమంటావమ్మా? రోజుకి 10 గంటలు చదివాను, ఇప్పుడు 6 గంటలు చదువుతున్నా, 4 గంటలు చెప్పండి. ఏమైంది? కూర్చున్నప్పుడు ఎలా ఉన్నానో లేచినప్పుడు అలాగే ఉన్నాను. ఏం కలిగింది కనుక? ఎంతకాలం చదవాలి? ఇంకా ఎలా? ఆ పుస్తకం చదువుదాం, ఈ పుస్తకం చదువుదాం, ఇంకా ఏదో ఎవరో చెబితే దాన్ని కాశీ నుంచి తెప్పించుకోవడం. ఎన్ని చదువుతాం? అన్నీ చెప్పేది ఒకటే, బ్రహ్మసత్యం జగన్మిథ్య. ఈ చదువులెప్పుడు ముగియును, నీ చరణములెప్పుడు దొరకు నీలగళాని. ఈ చదువులడ్డు నిలబడి నీ చరణములంద నీవు నిధి సర్పములై. ఒక నిధికి కాపలాగా మనం పెట్టకుండానే పాములు ఉంటాయండి. అక్కడ నిధి ఉన్న చోటకి పాములు వస్తాయి. ఎందుకంటే పాములకి రత్నాలన్నా, ఆభరణాలన్నా, లైటు కాంతులన్నా చాలా ఇష్టం. విపరీతంగా లైట్లు వేసామంటే పాములు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త పడండి. బాగా మినపసున్నుండలు డబ్బాలు పెట్టామంటే పాములు వచ్చే అవకాశం ఉంది. ఆ వాసన దానికి చాలా ఇష్టం. ఒకవేళ పెట్టామంటే వెంటనే కూర్చొని అవగొట్టేయాలి 2-3 రోజుల్లో. దాన్ని నెలలు నిల్వ చేసామంటే డబ్బా చుట్టూ పాము తిరుగుతాం. ఆ వాసనకు వచ్చేస్తుంది అది. లైటింగ్ చాలా ఇష్టం. లైటింగ్ అంటే కాంతి కదా. ఈ విద్యుత్తు లేని రోజుల్లో రత్నాలు, వజ్రాలు, మణులు, అక్కడ పాములు ఉంటాయి. భగవంతుడు ఆ సృష్టి ఎందుకు చేశారంటే ఈ రత్నాల నిధి దగ్గరికి ఎవడు రాకుండా. లేకపోతే ఎవడు పడితే ఎవడు పట్టుకుపోతాడు. వాడికి ఎవరికి ప్రాప్తం ఉందో వాడు రావాలి. అంతవరకు దీన్ని కాపాడుకోవాలి. దాని సహజమైన కాపలా పాములు. నిధి సర్పం అని అందుకే వాడే. ఓ నిధి దగ్గర సర్పాలు కాపలా ఉన్నట్టుగా ఈ పుస్తకాలు నీ పాదాల దగ్గర కాపలా ఉన్నాయేమో, మమ్మల్ని అందకుండా చేస్తున్నాయి.
ఇంక చదవరా, ఇది ఏం చదివితే ఏం ఉపయోగం? ఈ చదువులు ఎప్పుడు ముగియను, నీ శరణములు ఎప్పుడు దొరకు నీలగడ. శృతి సీమంత మంజీరీకృత పాదాబ్జధూళిక, శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. ఎన్ని శాస్త్రాలు చదివినా ముత్యాల చెప్పులో ఉండేటువంటి ముత్యాల లాంటి అమ్మవారి పాదాలు చేరుకోవడమే లక్ష్యం, ఇంకేం లేదు. సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక. మరి వేదాలన్నీ చదవడం, వేద పాండిత్యం ఎందుకంటే శృతి సింధూరు సీమంతీకృత అంతే. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. ఆ వేదమాత యొక్క శిరస్సు మీద ఉండే సింధూరంలో ఎవరి పాపటలో ఎవరి ఆ సింధూరం ఏమిటంటే అమ్మవారి పాదధూళి అన్నారు, ఇంకేం లేదన్నారు. ఆ పాదాలు మనం ఆశ్రయించి ఆవిడ ఎందే మన లగ్నమైన మనసుతో ఉండగలిగితే వేదం చదవాల్సిన పని ఏమి లేదు, చదివి కూడా సాధించేది ఇదే. కానీ ఏమవుతుందంటే సమస్య, ఇవి చదవకపోతే తెలియదు, చదివితే కొట్టి అడ్డం అవుతాయి. ఇంకా చదువు లోకంలో పేరు వస్తుంది, మీరంతా పొగుడుతూ ఉంటారు. ఆయనంత పండితుడు లేడు, ఆయనంత జ్ఞానం లేడు. ఏవో పొగిడితే ఇవన్నీ ఓహో మనం పండితులం అనమాట, మనం జ్ఞానంలో అనమాట లోపల ప్రవేశిస్తుంది. దాన్నే గోరోజనం అంటారు. ఆవుకి లోపల ఎర్రగా మంచి విపరీతమైన ఎరుపు రంగులో ఒక అవయవం దగ్గర ఇలా మెత్తగా ఉంటుంది, అదే గోరోజనం అంటే. మాంసాహారులకు బాగా తెలుసు, వాళ్ళు చాలా ప్రేమించి తింటారు దాన్ని పనిగట్టుకొని. అది తింటే మనకు కూడా గర్వం పెరుగుతుంది, అందుకే దాన్ని గోరోజనం అన్నారు. అది రోచనం, నిజానికి రోజనం కాదు, గోరోచనం. రోచనం అంటే రోచనో రోచమానస్సోభనస్సు అవమాన కళ్యాణ. రోచనం అంటే బాగా ప్రకాశించింది, అది ఎరపు రంగులో బాగా ప్రకాశిస్తుంది. గోవు శరీరంలో ఉంటుంది కాబట్టి గోరోచనం అంటారు. ఆ రోచనం పలుకుబడిలో రోజనం అయింది. అది తిన్నా లేదు, దానివల్ల ఆవుకు కూడా కొంత గర్వం ఉంటుంది, అందుకే వీడికి గోరోజనం ఎక్కువైందంట. ఇది వైదిక బ్రాహ్మణులే వాడతారు ఎక్కువ, వాళ్ళకి తెలుసు అడుగుగా. అంటే ఈ జ్ఞానం ఎక్కువ ఉంది, పాండిత్యం ఎక్కువ ఉందని మీరందరూ మమ్మల్ని అనే మాటలు ఉన్నాయి, మమ్మల్ని బొట్టలో పడేస్తాయి. మేము మిమ్మల్ని మాయలో పడేస్తామనుకుంటాం, ఇదో అజ్ఞానం. మీరు మమ్మల్ని రెండింతలు మాయలో పడేస్తారు, మీకు నమస్కారం. తరచు నమస్కారాలు పెట్టడం, తరచు ఫోటోలు దిగడం, తరచు పాదాభివందనం చేయడం, ఊరికే కీర్తనలు చేయడం వల్ల మేమేదో గొప్పవాళ్ళం అని మాకు అనిపిస్తుందంటే బొట్టలో పడిపోయినట్టే లెక్క. అందుకే నిజమైన యోగి అయినవాడు ధనానికి జనానికి కూడా దూరంగా ఉంటాడు. ధనం కంటే ప్రమాదకరం జనమేనని అడిగితే, ధనం కంటే ప్రమాదకరం. ధనం ఎక్కువ ఏం సంపాదించి ఏమిటి చేస్తాం? జనంతో ఉండదండి. ఈవేళ 1000 మంది సభకు వస్తే రేపొద్దున 2000 మంది వస్తే బాగుండవు. ఏం చేస్తారు వచ్చి ఇక్కడ? ఏదైనా సుబ్రహ్మణ్య షష్ఠి జాతర? ఎందుకు ఆ జనం పనిలేక? వాళ్ళకి యోగం ఉంటే వస్తారు, లేకపోతే లేదు. మనకి జనం ఎందుకండి? వినడానికి వీళ్ళు జాలరా, బాగుపడడానికి జనం జాలరా, ఎందుకు ఎక్కువ అంటే ఊరికే ఎక్కువ రావడం సమస్యకి ఇవన్నీ అడ్డైపోతాయి. నిధి సర్పం అంటే అర్థం అదే. చదివిన కొద్దీ ఈ చదువే అడ్డమైపోతుంది. ఇంకా ఏదో చదవాలి, ఇంకా ఏదో చదవాలి, ఇది పూర్తి అవ్వాలి, ఇది పూర్తి అవ్వాలని వ్యాసభారతం లాంటిది పట్టుకున్నామంటే 1700 శ్లోకాలు ఎప్పుడవుతాయి? నాకు 4 ఏళ్ళు పట్టింది. ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి 7వ తారీఖుని వ్యాసభారతం రోజుకి గంట సేపు చొప్పున సమయం కేటాయించుకుని రోజుకు 10 పేజీలు అని పెట్టుకుని చదివితే మొన్న ఏప్రిల్ 11 పూర్తయింది వ్యాసభారతం మొత్తం 1700 తాత్పర్యాలు సహా. గోరఖ్పూర్ గీతా ప్రెస్ వాళ్ళు వేసింది. కానీ నాకు 4 ఏళ్ళు పట్టింది. నిజానికి 7000 పేజీలు, 7 సంపుటాలు అవి. రోజుకు 10 పేజీలు చదివాను కదా, 700 రోజులే పట్టాలి, 2 సంవత్సరాలు పట్టాలి. 4 ఏళ్ళు ఎందుకు? మనం సగ రోజులు ఇంట్లో ఉండగా. అందుకని రైల్లోనో హోటల్లోనో దేశంలోనో విదేశంలోనో ఉంటాం, మరి అక్కడ చదవంగా. అందుకని 4 ఏళ్ళు మొత్తం మీద పట్టిందా లేదా? పుస్తకాలు ఎలా చదవాలో అర్థం చేసుకో, నేను చేసి చెబుతాను. దాన్ని వాయిదా వేయకూడదు. భారతం చదవడానికి దేవీ భాగవతం అని ఏదో ముహూర్తం పెట్టుకుంటే కుదరదు. ఈ లోపు మన ప్రాణం పోవచ్చు. ఎవడో చెబుతాడు? వెంటనే మొదలుపెట్టు. దాన్ని ముహూర్తం ఏంటి? పుస్తకం చదవడానికి ముహూర్తం ఏంటి? అన్నం తినడానికి ముహూర్తం పెట్టావా? ఆకలేసింది తినేసావు. జిజ్ఞాస ఎప్పుడు కలిగితే అప్పుడు పుస్తకం తెరవాలి, అర్ధరాత్రి 1 గంటకైనా సరే. వెంటనే దానికి ముహూర్తాలు పెట్టకూడదు. పెట్టాము అంటే 5 ఏళ్ళ పైగా ఏమిటి ఇన్నాళ్ళలో పూర్తి చేయాలి. ఇంతకంటే పనికిమాలని నియమం ఇంకోటి. ఎందుకు పూర్తి చేయడం? పూర్తి చేసి ఏం చేస్తావు ఇక్కడ? ఆ తర్వాత బ్రాహ్మణులంతా పోయినాక ఊరికే ఎందుకు ఇవన్నీ? ఈ ప్రక్రియలు బాగా పెంచేస్తే చదవడం మానేసి. ఇక ఈ ప్రక్రియల్లో ఏమైనా చిన్న దోషం జరిగిందంటే సెంటిమెంట్ మనస్సులో, అబ్బో అలా జరిగింది, ఇది చదివింది పోయింది. ఇంకా ఒక గ్రంథం చదవడం వల్ల పుణ్యం రావడం ఏంటండి? భయంకరమైన అజ్ఞానం అండి. దాన్ని వదిలించుకోవాలి. ఎప్పుడు ఏ గ్రంథం చదివినా, ఎక్కాల పుస్తకం దగ్గర నుంచి 4 వేదాలు చదివినా నీకు వచ్చేది జ్ఞానమే తప్పితే పుణ్యం ఎప్పుడూ రాదండి. దయచేసి దృష్టిలో పెట్టి. గ్రంథం చదివితే జ్ఞానం వస్తుంది, పుణ్యం రావడం ఏంటి? నువ్వు చదివితే ఎవడికి ఉపయోగం? ఈ గ్రంథం మానాయి.
ఇక ఈ మూల పెట్టాలా ఆ మూల పెట్టాలా, అది శని అయితే ఇది ఏలినాడు శని. నువ్వు ఎక్కడ పెట్టినా ఒకటే, ఇది చదివినప్పుడు ఎక్కడ పెట్టినా ఒకటే. అందుకే ఈ చాదస్తంతో చదివితే ఏమవుతుందో చదువులు అడ్డు నిలబడతాయి, నీకు అర్థం కాదు, అవి ఆచరించవు. అందుకే మనకు అపరోక్షానుభూతి కలగదు. ప్రత్యక్షానుభూతి శరీరానికి యోగం ఎలాగూ లేదు. అంచేత ఆయన సాహిత్యం అనేటువంటి దాన్ని ఇదివరకు మీరు ఆత్మ సాక్షాత్కార స్తోత్రం విన్నారు, ఇదే పందిట్లో 2 రోజుల పాటు చెప్పాను కింద సంవత్సరం. ఇప్పుడు అపరోక్ష అనుభూతి అంటే అప్పుడు 2 బిందువులు తేనె, ఇప్పుడు 2 బిందువులు తేనె, దివ్యానందమరంద బిందులహరి. మళ్ళీ ఎప్పుడు ప్రాప్తం ఉంటే అప్పుడు తొలుద్దాం. దేదీప్యమానోదరి, ఆ సాహిత్యం యొక్క ఉదరం లోపలి భాగం ఎలా ఉంటుందంటే దేదీప్యమానంగా ఉంటుందంటే ఎన్నో అంతరార్థాలు ఉంటాయి. అంతరార్థాలు ఎందుకుంటే అంతర్దీపిత వైదికార్థనికరి, ప్రతి దాంట్లోనే ఆయన వేదాన్ని ఉదాహరిస్తారు. శృత్యా శృతి అంటారు, వేదం చెప్పింది చూసుకోండి అంటారు. అంచేతన వ్యాఖ్యాతలు మామూలు వాళ్ళు శంకరాచార్య స్వామి సాహిత్యానికి వ్యాఖ్యానాలు రాయలేదు కూడా. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు, హరి సాంబశివ శాస్త్రి గారు ఇలాంటి మహానుభావులు ఈ తెనాలి సాధనా గ్రంథ మండలి వాళ్ళు వేసిన పుస్తకాలకి వ్యాఖ్యానాలు రాశారు. వాళ్ళు కాకపోతే మామూలు వాళ్ళు ఎక్కడ రాస్తారు? అంతర్దీపిత వైదికార్థనికరి, ఆ శ్లోకం ఆయన రాయడంలో ఉండే వైదికార్థం ఏమిటో చెప్పాలి, వేదంలో ఎక్కడుందో చెప్పాలి దాన్ని. లేదా ఆయన ఎందుకన్నాడు ఇతి శృతి బిభర్తి ఇతి శృతిర్జగౌ అంటాడు అపరోక్షానుభూతులు అని. ఇదంతా ఇలా నిండి ఉందని వేదం చెప్పిందయ్యా అన్నాడు. వేదం ఎక్కడ చెప్పిందో చెప్పాలి, వ్యాఖ్యాత చెప్పాలి, వక్త చెప్పాలి. లేనప్పుడు ఆయన ఎందుకు చెప్పాడు వేదం అని? ఊరికే వేదంలో ఉందంటే కుదరదు, దాన్ని ఎక్కడుందో చూడాలి. అంటే వేదం చదవకుండా ఇది అర్థం కాదు. అంటే అంతర్దీపిత వైదికార్థనికరి, వేదం చదవకుండా ఇది అర్థం కాదనడంలో గొప్ప ఉపయోగం ఏంటంటే ఇది చదివితే వేదం చదవక్కర్లేదు, అదో ఉపయోగం. ఈ వేదంలోనూ ఇదే ఉన్నప్పుడు ఇది చదువుకుంటే సరిపోయింది. ఈ శ్లోకాలు కదా సులభంగా తెలుస్తుంది కదా, ఇంకా అదెందుకు? చదవగలిగిన వాళ్ళు చదువుతారు, మనకంత ఓపిక ఎక్కడది? ఆత్మప్రబోధాక్షరి, అంతిమంగా ఈ సాహిత్యం వల్ల మనకు కలిగే వేరేమిటో ఆత్మజ్ఞానం కలుగుతుంది. మనకి ఎన్ని సంపదలు ఉన్నా, ఎంత విద్య ఉన్నా, ఎంత అన్యోన్య దాంపత్యం ఉన్నా, సంతతి ఉన్నా, వారు అన్ని విధాల అభివృద్ధిలో ఉన్నా దాన్ని సెటిల్ అవ్వడం అనరండి, అది అజ్ఞానం. జీవితంలో సెటిల్ అవ్వడం అంటే సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సమానంగా తీసుకోగలిగితే ఇక్కడే ఇప్పుడే నువ్వు సెటిల్ అయినట్టు లెక్క. అది లేకపోతే నువ్వు సెటిల్ కానట్టే లెక్క. ఎప్పుడు ఫైనాన్షియల్ సెటిల్మెంట్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సెటిల్మెంట్. పైగా అది తలనొప్పులు చాలా తీస్తుంది. మనం సరిపడే వరకు ఉంటే పర్వాలేదు, ఎక్కువ ఉందంటే తలనొప్పి. అంచేతను దయచేసి ఆ మాట ఏదో పిల్లలో మనమో సంతోషించడానికి ఏదైనా వాడుకుంటే వాడుకోవచ్చు, ఉద్యోగం వచ్చారు కానీ ఏదో ఫోన్లేరా స్థిరపడ్డామంటే పర్వాలేదు, వాడు సంతోషిస్తాడు. కానీ అది సెటిల్మెంట్ కాదు. ఇవాళ ఐఐటి చదివిన విద్యార్థికి మంచి ప్యాకేజీతో జాబ్ వస్తుంది, ప్రేమించిన అమ్మాయి ఒప్పుకోలేదని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆలోచించండి, ఇది సెటిల్డ్ ఆర్ నాట్ సెటిల్డ్? నువ్వు సెటిల్ అయితే ఆత్మహత్య ఎందుకు చేసుకుంటావా? ఈ బోర్డు అమ్మాయి అంగీకరించకపోతే ఇంకో అమ్మాయి అంగీకరిస్తుంది. నాకు అర్థం కాదు, అంగీకరించలేదని ఆత్మహత్య, అంగీకరించినా 2 ఏళ్ల తర్వాత ఆత్మహత్య చేసుకుంటాడు, అందులో అనుమానం ఏం లేదు. ఇంత ముందే చేసుకోవడం ఎందుకు? ఏదో శుభకార్యంలాగా. ఆ తర్వాత ఏడిచేది అదే ఏడుపు కదా, ముందే ఎందుకు? అంటే ఇంత చదివి ఏమనుకున్నా అంటే వారెవరో కాదు, అక్కడ ప్రేమ కాదండి, అది పొరపాటండి. అది ఆడైనా మగన దాని ప్రేమ అన్న అహంకారం. అది నేను అడిగితే కాదంటారా? నువ్వెవడో ఇక్కడ, నువ్వు బ్రహ్మ విష్ణువా మహేశ్వరుడా? ఇంత అహంకారం వచ్చేసింది. ఎవడు ఇంత చేస్తే ఈ పిల్లల వయస్సు 17 ఏళ్ళు 18 ఏళ్ళు. నేను అడిగితే కాదంటారు ఏంటి? ఆడికి ఇష్టం లేదా కాదన్నారు. ఎవరైనా ఏదైనా కాదంటే తట్టుకోలేకపోతున్నామంటే మన మనస్థితి ఏమి సెటిల్ అయినట్టు ఇక్కడ. ఎవరనగానే పొంగిపోతే ఇంకేమి సెటిల్ అయినట్టు. షటిల్ ఆడుకుంటున్నాం మనం, సెటిల్ అవ్వలేదు. ఆ సెటిల్ అవ్వాలి అంటే ఆత్మప్రబోధాక్షరి, ఆత్మజ్ఞానం పొందాలి. బ్రహ్మసత్యం జగన్మిథ్య, లోకంలో పరిణామాలన్నీ మిథ్యే. ఇవాళ ఒకలా ఉంటే రేపు ఇంకోలా ఉంటాయి. ఇది ఎలా ఉన్నా మనం మారాల్సిన అవసరమే. ఎలా ఉంటే దానికి ఏం స్పందించాలో స్పందించుదాం, ఏం చేయాలో చేద్దాం, వదిలేద్దాం ఆ విషయాన్ని. చేయవలసింది చెయ్యి. బాణం వేసాడు, బాణం వేసేయి. వీలైతే బాణం వేయకుండానే బాణం వేసేయి. వాడు బాణం వేస్తాడని తెలిస్తే ముందే వేసేయి, అది తప్పేం లేదు. అది నువ్వు వేసే వరకు ఊరుకుంటే మనం వేస్తామేంటి, ఇంక పోతాం ఇక్కడ. వాడు వేస్తాడు ఖాయంగా అన్నప్పుడు ముందే వేసేయడమే. అది కూడా భగవద్గీత చెప్పిన మాటే. అంటే ఏం చేయాలో అది చెయ్యి, కానీ తత్వం అక్కడ వదిలేయి. మనం వదలం వచ్చిన ఇబ్బందిని పట్టుకు వేలాడుతూ ఉంటాం. అవమానం జరిగినా సన్మానం జరిగిందా 10 మందికి గొప్ప చెబుతాం. అవమానం జరిగినప్పుడు కూడా 10 మందికి చెబుతాం, ఏడుస్తాం.
ఏం చెయ్యవు. ఏదో చేయరాదా, ఏమీ చేయడు. అంటే చర్య లేదు, చర్చ తప్ప. అందుకే దుఃఖం. ఆ స్థిరపడ్డం అంటే ఆత్మజ్ఞానం పొందితే ఏమైనా చేయగలుగుతాడు. ఆత్మప్రబోధాక్షరీ అంతర్దీపిత వైదికార్థనికరీ చాత్మప్రబోధాక్షరీ సంసారాబ్ధి నిమేషలంఘనహరీ. సంసారం సాగరం అంటాం కదా, సాగరం అంటే సముద్రం. సముద్రంతో ఎందుకు పోల్చారండి? దుఃఖాలు ఉంటాయి సముద్రంలో, తిమింగలాలు ఉంటాయి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయి, బాగా లోతైంది అనొద్దండి. సముద్రాల్లో రత్నాలు, మాణిక్యాలు, పగడాల దెబ్బలు ఉన్నాయి. ఏం చూసాం కనుక మనం. సముద్రం అంటే కేవలం దుఃఖసాగరం కాదండి, సుఖసాగరం కూడా. సుఖసాగరం కూడా. నేను సాగర ఘోష అని కావ్యం రచన. ఘోష ఏమిటండి? ఘోష అంటే ఏడవడం కదా. పొరపాటు అబ్బాయి వేదఘోష అంటే ఏమిటనండి. మంగళవాద్య ఘోష అంటే ఏమిటి అమాయకుడు అర్థం చేసుకో. ఘోష శబ్దానికి 2 అర్థాలు ఉన్నాయి, శుభము అశుభం కూడా. వేదఘోష అంటారండి, మంగళవాద్య ఘోష, తూర్య ఘోష అంటారు. అక్కడ శుభవాచకం. ఏదో ఘోష పడిందంటే అది ఏడుపు. 2 ఉన్నాయి. ఈ భూదేవత సముద్రం అనేటువంటిది ఎంత దుఃఖిస్తుందో అలాగే ఎంత సుఖపడుతుందో 2116 పద్యాల్లో చెప్పాం కాబట్టి దానికి సాగర ఘోష అని పేరు పెట్టి. అయితే ఘోష శబ్దానికి సముద్రంలో 2 ఉంటాయి, సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. మీకు తిమింగలాలు ఉంటాయి, నత్తగొలలో ఉంటాయి, అన్నీ ఉంటాయి. లోతుగాను ఉంటుంది. కానీ ఆ లోతు కడితేనే రత్నాలు దొరుకుతాయి. అగాధమ ఉజల నిధిలోన ఆణిముత్యమున్నటులే శోకాల మడుగున దాగి సుఖమున్నదిలే శోధించి సాధించాలి అది ఏ. ఇది శ్రీశ్రీ మాట, మహాకవి శ్రీశ్రీ. ఎంత అందమైన మాట. కలకానిది విలువైనది. జీవితం కల కాదు, విలువైందయ్యా. దాంతో నువ్వు సాధించాలి. మన జీవితాన్ని సంసార సాగరం అని ఎందుకన్నారు అంటే ఇందులో రత్నాలు వజ్రాలు ఉండి నత్తగుల్లలు కూడా ఉన్నట్టే సుఖాలు దుఃఖాలు 2 ఉన్నాయి. దీని లోపల మునిగిపోకుండా నువ్వు తెచ్చుకోగలవా? ఆ తెచ్చుకో. దానికి జ్ఞానం కావాలి. లేదు ఆంజనేయ స్వామిలాగా పైనుంచి దూకేయాలి. వీళ్ళ సోషల్ మీడియా అంటే సముద్రం. దాన్ని మనం తప్పించుకోవాలంటే చర్చించొద్దు, వాదించొద్దు, ఏం చేయొద్దు. పైనుంచి వెళ్ళిపో, పైనుంచి వెళ్ళిపో. అంతే. ఆంజనేయుడు దూక్కుంటూ వెళ్ళిపోడు. సముద్రంలో ఏముంటాయి ఆయనకే. సోషల్ మీడియా అలాంటిదంటే బోధి కాదు. బోధి అయితే దాటచ్చు. అది కాలువ కాదు, నది కాదు. కాలువ నది అయితే ఈదేయచ్చు, నది అయితే పడవ వేసుకొని వెళ్ళచ్చు. సముద్రానికి దాటడం కుదరదు, పడవ కుదరదు, ఈదడం కుదరదు, ఏమీ లేదు. విమానంలో వెళ్ళిపోవడం ఒకటే మార్గం. సోషల్ మీడియా నుంచి తప్పించుకోవాలంటే దాన్ని అసలు చూడనే చూడకు, గొడవ లేదంతే. నువ్వేమీ పెట్టకు, చూడకు. చెడు అనవద్దు, చెడు కనవద్దు, చెడు వినవద్దు అంటారే. సోషల్ మీడియా కనవద్దు, సోషల్ మీడియా వినవద్దు, సోషల్ మీడియా అనవద్దు అని పెట్టుకోండి అంతే లెక్క. అప్పుడే మనం బాగుంటాం. దాన్ని ఏదో చూడడం, వాడెవడో ఏదో అన్నాడు అంటాడో, వాడికి పని లేదు. నీకు బోల్డు పనులు ఉన్నాయి ఇక్కడ. పని లేనివాడు వీడియో పెడతాడు, పనికి మాలినవాడు కామెంట్ పెడతాడు. నీకు బోల్డు పనులు ఉన్నాయి కదా. అవన్నీ చూడడం, బాధపడి ఏమన్నా పొగిడాడు, వేళ పొగిడాడు, రేపు తిడతాడు. ఎందుకు వచ్చింది అసలు ఇది? ఓ 15 ఏళ్ల క్రితం ఇవన్నీ లేవు, బతకలేదా మనం? ఆ సోషల్ మీడియా అర్థమైతే సంసారం అంతా అర్థం, జీవితం అంతే. ఎప్పుడు ఎవడో ఒకడు ఏదో అంటూనే ఉంటాడు. నీ ఇంట్లో ఏదో సమస్య వచ్చింది, అలా చేసావనుకో, విజయవంతమైతే అందరూ ప్రశంసిస్తారమ్మా. ఏదైనా కొంచెం దెబ్బతింది, ఈయన మొదటి నుంచి ఇంతేనండి, వెంటనే వేసేస్తారు తోకలు ఇక్కడ. ఇంకో 4 తగిలించేస్తాడు ఇక్కడ. అలాగని ఈ చర్య తీసుకునే ముందు మనకేమైనా మంచి సలహా ఇస్తాడంటే ఏమి ఇయ్యడు. ఇవన్నీ మనం పట్టించుకోవాలా? అలా పట్టించుకోకుండా ఉండాలంటే వేదాంత జ్ఞానం వంటబట్టాలి. సంసారాబ్ధి నిమేషలంఘన హరిహి. హరిహి అంటే ఇక్కడ కోతి, ఆంజనేయ స్వామి. ఈ జీవితం అనేటువంటి సముద్రాన్ని ఒక్క నిమేషంలో దూకి బారేయగలిగిన ఆంజనేయ స్వామిలా నువ్వు తయారవ్వాలి అంటే శంకర సాహిత్యం చదవాలి. రాజత్ కృపా మాధురి. శంకరాచార్య స్వామి ఎలాంటి వాడంటే అపారమైన దయతో భక్తుల తరఫున వాదించే న్యాయవాది. ఇంకా అంతకంటే గొప్ప న్యాయవాది. ఆయన న్యాయవాద శక్తికి నేను ఆశ్చర్యపోయాను. అమ్మవారికి సంబంధించి దేవీ షష్ట్యుపచార స్తోత్రం, దేవీ చతుషష్ట్యుపచార స్తోత్రం అని ఉంటుంది ఒకటి. 64 ఉపచారాలకు 64 శ్లోకాలు రాస్తారు. అందులో రాసి రాసి చివరిలో ఏమంటారంటే ఎత్రైవ ఎత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైవ పదద్వయంతే అంటారు. అయ్యా నీకు నమస్కారం అయ్యా అనుకున్నాను. అమ్మా నీ పాదాల మీద మనస్సు లగ్నం చేయమని చాలామంది చెబుతున్నారు, నా వల్ల కాదు. ఓ పని చేయి,
నీ పాదాల మీద నేను మనస్సు లగ్నం చేయను. ఓ పని చేయి, నా మనస్సు ఎక్కడ లగ్నం చేస్తే అక్కడ నీ పాదాలు పెట్టే అన్నాడంతే. గొడవలు. ఈ మాట అన్నాడు అమ్మవారితో. ఎంత సుఖంగా ఉంటుందో. ఆవిడ చేయగలదు కదమ్మా. ఆవిడ పాదాలు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్య అమృతం దివి. ఆవిడ పాదాలు విశ్వమంతా వ్యాపించి ఉన్నాయి. నువ్వు ప్రత్యేకించి పెట్టక్కల. ఒకవేళ నా సంతృప్తి కోసం పెడితే పెట్టు కనిపించేలాగా. నన్ను పెట్టమంటే అలాగా నా మనసు నా మాట వింటలేదు, ఏం చేయమాట? ఎవరితో చెప్తామండి? బాధ వేస్తే తల్లితోనే కదా చెప్పేది. తండ్రి కంటే స్వేచ్ఛ తల్లి. అందుకని జగన్మాత ఎవరు, అమ్మవారు ఆవిడతోనే చెప్పుకుంటాం. అంతే, మన తరఫున వాదిస్తాడు. ఆ వాదన చూశాక నాకు రాజత్ కృపామాధురి, ఇంత దయ మరో ప్రవక్తకి మరో జ్ఞానికి లేదయ్యా, మా మీద నీ ఒక్కడికే ఉంది నాయన, నీకు నమస్కారం. ఆయనే ఏదో అజ్ఞాని అన్నట్టు మాట్లాడతాడు ఆయన. ఆయన పూర్ణ జ్ఞాని. మన గురించి మన అజ్ఞానం అంతా ఆయన మీద వేసుకుంటాడు ఆయన. అంచేత రాజత్ కృపామాధురి ఏషా శంకర భారతీ విజయతే దుఃఖాగ్ని జలంధరీ. ఆ రకంగా శంకర సాహిత్యం దుఃఖం అనేటువంటి అగ్నికి జాలంధరి. జలంధరం అంటే జలం ధరతీతి జలంధర, మేఘం. ఒక మబ్బు అలా ముసిరిందనుకోండి, ఇంకా వాన రాకుండానే మనకు ఒంట్లో తాపం కాస్త తగ్గినట్టు. అమ్మయ్య ఈవేళ కాస్త మబ్బేసింది, ఇంకా వాన రాల, అయినా సరే మబ్బేసిందిగా అంట. ఆ శంకర సాహిత్యం గొప్ప మేఘం. ఆయనకి నమస్కారం చేస్తూ మనం శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఆ ఋషులు పొందినటువంటి పరోక్షానుభూతిని మనం పొందగలిగితే అది అపరోక్షానుభూతి. ఇది శరీరానికి ఇంద్రియాలకి సంబంధించింది కాదు. శరీరానికి ఇంద్రియాలకి లోకంలో సుఖాలు దుఃఖాలు అన్నీ అనుభవానికి వస్తూనే ఉన్నాయి. దానికి ప్రత్యేక సాధన ఏం చేయక్కల. దృశ్యం చూడాలంటే కళ్ళు తెరిస్తే చాలు, అంతకంటే ఉంది. మనస్సు కూడా అందులో లగ్నమైతే ఆ దృశ్యం నీకు అందుతుంది. మనస్సు లగ్నం కాకపోతే అందదు. అది నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. అందుకనే ఆయన మొట్టమొదట్లోనే వైరాగ్యం యొక్క అవసరం చెబుతున్నారు. బ్రహ్మాదిస్థావరాంతేషు వైరాగ్యం విషయేష్వను యథైవ కాకవిష్టాయాం వైరాగ్యం తద్ధి నిర్మలం. ఆత్మజ్ఞానం అనుభూతి నిజంగా మనకు కలగాలంటే ముందు వైరాగ్యం పెంచుకోవాలి. వైరాగ్యం దయచేసి ఆలోచించండి. ఇట్స్ పాజిటివ్ క్వాలిటీ, నాట్ నెగటివ్ క్వాలిటీ. ఇవాళ ఆ వైరాగ్యం లేకపోవడం వల్లే అందరూ అప్పుల పాలయ్యారు. ఇందులో ఈఎంఐ లేని వాళ్ళు చేయొత్తండి. ఈఎంఐ లేని వాళ్ళు ఒక 20-40 మంది, 100 మంది జనం కనపడుతున్నారు. 40 మందికే లేదు. నిజాయితీగా చేయెత్తారు, సంతోషం. ఎత్తని వాళ్ళకు కూడా నమస్కారం, నిజాయితీగా ఒప్పుకున్నారు. నేను ఎత్తాలి, నాకు లేదు. మరి అంటే ఇన్ని 100 మందిలో 40 మందికి ఈఎంఐ లేకపోవడం ఏంటండి? ఇదే వైరాగ్యం లేకపోవడం అంటే. ఇదివరకు ఈఎంఐలు లేకుండా మనం బతకలేదా? బ్యాంకుల వాళ్ళు తేలిగ్గా ఇచ్చారా మనకి? బ్యాంకులో దొరకాలంటే ఎంత కష్టం. అప్పుడు బ్యాంకు వాళ్ళ చుట్టూ మనం తిరగాలి. ఇప్పుడు మన చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారు, లోను కావాలా? ఇదే కాలంలో మార్పు అంటే ఇదే. ఇదివరకు కాళ్ళు ఊపితే శని అనేవారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటున్నారు. కాలంలో మార్పు అంటే ఇదే. ఇంతకు పద్ధతి. ఇది ఊపితే శని అనేవారు, మా ఇంట్లో తిట్టిపోసేవాళ్ళు. ఏదో కాళ్ళు ఊపుతున్నామండి. ఏమైందో మాకు అర్థమయ్యేది కదా. ఊపొద్దని ఊపివాడు. వాళ్ళు ఉన్నప్పుడు ఊపివాళ్ళం కదా, మేము తక్కువ వాళ్ళం ఏంటి. ఇదివరకు కాళ్ళు ఊపితే శని అనేవారు, ఇప్పుడు ఎక్సర్సైజ్ అంటున్నారు. ఈ కాలం ఏం మారిపోయిందో అనుకున్నాను. ఇదే కాలం అంటే ఎక్కడా లేదమ్మా, మన మనస్సు. కాలం అంటే మన మనస్సు. మన మనస్సు, మన ఆలోచనలు చుట్టుపక్కల ప్రభావాల వల్ల, ఆధునిక సాంకేతికత వల్ల మారే, అంతకంటే ఏం లేదు ఇక్కడ. కాలంలో మార్పు. వేసవకాలం మారిందే, వర్షకాలం మారిందే, ఏ కాలమో మారలేదు. మన మనస్సే మారింది. అంచేత ఏదైనా ఇప్పుడు మనస్సు మారడం వల్ల ఒక ఉపయోగం నీ చేతిలో ఉంది కదా. మనస్సు మార్చుకో. నీ మనస్సు మార్చడానికి నేనెందుకు? నువ్వు మార్చుకోవచ్చు కదా, ఎవరొద్దన్నారు? అంచేత ముందు పెంచుకోవలసింది వైరాగ్యం. వైరాగ్యం విషయేష్వను. అన్ని విషయాల్లోనూ వైరాగ్యం లోపల ఉండాలి, బయటికి చెప్పకూడదు. కొంపలు అంటుకుంటాయి. బయటికి అంతా ఇష్టమైనట్టు బాగున్నట్టే మాట్లాడాలి, లోపలికి మాత్రం ఇది ఉండదు, ఇది ఉండదు, బ్రహ్మసత్యం జగన్మిథ్య అంతే. ఇది నాటకం అనుకోవద్దు, ఇదే నిజం. ఇదే నిజం. నిజానికి ఎక్కడ ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడే ఊరుకో. ఇంక దాని ఊరుగా వంట పట్టించుకోక, వదిలే ఆ విషయాన్ని. ఎంతవరకు వైరాగ్యం? బ్రహ్మాది స్థావరాంతేషు. ఒక చిన్న స్థావరము అంటే ఓ బండరాయి. ఓ బండరాతిని చూస్తే మనకేమైనా అనిపిస్తుందా? అలా చూసుకుంటూ వెళ్ళిపోతాం.
అనిపించదని చెప్పలేము. ఇవాళ చూడండి మీరు, బాగా జమీందారుల ఇళ్లల్లో పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు, అందులో బండరాళ్ళు పెడుతున్నారు, 5-6 బండరాళ్ళు పార్కులో, ఇంటి ముందు పార్కు పెట్టి పెద్ద బండరాళ్ళు పెడుతున్నారు. మనలో మనం ఆ బండరాళ్ళు చైనా నుంచి తెప్పిస్తున్నారు. మన దౌర్భాగ్యం అది. ఇక్కడ బండరాళ్ళు లేవా అనుకున్నాను నేను. కొంతమంది మొహాలు చూస్తేనే బండరాళ్ళలా ఉంటాయే, ఏం జరిగినా స్పందించకుండా రుబ్బురోలు పత్రంలా ఉండేవాడు బండరాయే కదా, వాడిని అక్కడ కూర్చోబెట్టచ్చు కదా, చైనా ఎందుకు దీనికి? అంటే బండరాళ్ళకు కూడా భారతదేశం పనికిరాదండి. నమశివాయ, ఎంత దౌర్భాగ్యం పట్టింది మనకి. ఈ దేశం మొత్తం మీద రాళ్ళు లేవా? పైగా షిప్పులో రావాలి, కంటైనర్లో రావాలి, ఆ 5 రాళ్ళు కలిపి 3 లక్షలు. అయిపోయి రాయి 1.5 లక్షలు. ఇదేనండి భోగం అంటే. అంటే మామూలుగా బండరాయిని చూస్తే మనకేం, ఎక్కడో బండరాయి ఫోన్లో చూసి నెట్లో చూసి ఆర్డర్ పెడతాడు, నొక్కడమేగా, వీడేం మొయ్యాలా బండరాయిని? అది వచ్చి ఇంటి ముందు పెట్టగానే ఇంటికి ఎవరైనా మేనల్లో తోడల్లో వస్తే రాళ్ళు చైనా నుంచి తెచ్చాను రా అంటాడు. ఇది గొప్ప. అక్కడి నుంచి వాడు మొదలెడతాడు, నేను ఇలాంటి ఇల్లు కట్టాలి, నేనే చైనా నుంచి తేవాలి. ఇదే పోలిక. ఇక వైరాగ్యం ఎలా సాధ్యం అవుతుంది? అటువంటిప్పుడు ఏం ఆలోచించాలి? అక్కడి నుంచి ఎక్కడో 2 లక్షలు 10 లక్షలు పెట్టి రాళ్ళు తేవాలి, మొక్కలు తేవాలి, నీళ్లు తేవాలి, పులులు తేవాలి, బొమ్మలన్నీ పెట్టాలి అని అవన్నీ పెట్టి ఏం చేస్తావు చెప్పు? ఇంత చేశారు, రాళ్ళ మీద నువ్వు కూర్చుంటావా? కూర్చోలేడు. మధ్యాహ్నం ఎండ అంటాడు, సాయంత్రం మంచు అంటాడు, తెల్లారగట్ట మంచు. మరి ఎందుకు పెట్టుకున్నావు ఈ రాళ్ళు? ఇదే ఆలోచన. ఈ విచారణ చేస్తే ఆ రాళ్ళు అక్కర్లేదు. అంత నువ్వు కూర్చోదలుచుకుంటే నీ ఇంటి ముందున్న పార్కులో రాయే లేదే మిత్రమా? ఒకవేళ లేదు, కుర్చీ వేసి కూర్చో. ఇంత సింపుల్గా బతకచ్చండి మనం. మొక్కలు ఉన్నాయి, మనం చూడాలి అంటే మొక్కల మధ్యలో కుర్చీ వేసుకుంటే అయిపోయింది కదా. మొక్కల మధ్యలో ఒక ఆసనం తయారు చేయాలి, చేసావు, ఏమైంది? నువ్వు కూర్చుందామని వెళ్ళేసరికి తడిచిపోయింది, అది కూర్చోవడానికి వీల్లేదు, దాని మీద బురద చేరింది. అక్కడి నుంచి దాన్ని చూడడానికి ఒక నౌకరు, వాడికి నెలకింత జీతం. ఏం కర్మ ఇది? అందుకని మన ఇంట్లో కుర్చీ తీసుకెళ్ళి ఆ తోటలో వేసుకుని, ఆ మొక్కలు ఏవో ఉన్న చోట అక్కడ వేసుకుని మనం కూర్చున్నంతసేపు కూర్చొని తర్వాత ఆ కుర్చీ పట్టుకొచ్చి లోపల పారేస్తే అయిపోయాయి. ఇదే వైరాగ్యం. మానేయడం కాదండి. ఏమీ లేకుండా ఉండక్కర్లేదు, గోచి పెట్టుకోమని ఎవరు చెప్పాలి. ఉన్నదాంతో సంతృప్తి పడు. కొత్త ఎందుకు కోరుతున్నావు? ఇప్పుడు అవసరమా కాదా వైరాగ్యం? ఆలోచించండి. యువతరం ఆలోచించండి. 20 to 40 చెబుతున్నాను నేను, పెద్దవాళ్ళు కాదు. యువతరమే ఆలోచించండి. ఎందుకు ఇన్ని సామాన్లు, ఎందుకు ఇన్ని సోఫాలు? చాలామంది పెద్దవాళ్ళ ఇళ్లలో సోఫాలు నేను చూస్తాను, కూర్చోడానికి వీలుగా ఉండవండి. ఇలా కూర్చోగానే ఇలా పడిపోతాం వెనక్కి. ఎందుకు అంత లోతు? ఎందుకు? దానికి వెనకాల మళ్ళీ 2 తరగడాలు. దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. ఈసారి జ్యేష్ఠ మాసం అధికం వస్తుంది. జ్యేష్ఠంలో ఎవరికైనా తండ్రి పోతే 2 తద్దినాలు పెట్టాలి. దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. చస్తున్నాడు ఎప్పటికే తద్దినం ఆశ్రమంలో పెడితే 8-10 వేలు అవుతుంది. ఇప్పుడు 2 10 20 వేలు పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఇంత పొడుగు సోఫా పెట్టుకుని మామూలుగా ఇలా కుర్చీ పెడితే కావాలంటే అందులో చిన్న తరగడ పెట్టి, లేకపోతే అక్కర్లేదు. ఇంత లోతైన సోఫా, అది కూడా జపాన్. అయ్యో, అసలు దేశంలో ఏం లేవు ఇక్కడ. కూర్చుందామని చూస్తే ఇలా పడిపోతాం వెనక్కంతే. మళ్ళీ ఇలా ఇలా ముందుకే కూర్చునేటప్పుడు సోఫా ఎందుకు? ఎంత అజ్ఞానంతో ఆలోచిస్తామండి మనం. గొప్ప గొప్ప గొప్ప. ఎవరన్నా ఇంటికి రాగానే అయ్యో బాబాయ్ వేర్ యు బాట్ ది ఫర్నిచర్, ఇది మనకు కావాల్సింది. సోఫా కాదు, దాని ప్రయోజనం ఎక్కడ కొన్నావు అని అడగాలి, వాడు ఫోటో తీసుకోవాలి, అంతే మనకు కావాలి. దీనికోసం ఖర్చు పెడుతున్నాం. ఇప్పుడు వైరాగ్యం అవసరమా కదా? మన సౌఖ్యం కోసం మనం ఖర్చు పెట్టినా పర్వాలేదు, ఎవరినో మెప్పించడం కోసం ఖర్చు పెడుతున్నాం. ఇంతకంటే దరిద్రం ఉందా? అంచేది బ్రహ్మాది స్థావరాంతేషు. ఒక బండరాయిని చూస్తే నీకేం అనిపించకుండా మామూలుగా ఎలా ఉంటావో బ్రహ్మదేవుడు చూసినా అలాగే ఉండి బ్రహ్మలోకానికి వెళ్ళినా సరే. అక్కడ మాత్రం ఏముంది? బ్రహ్మదేవుడికి తలనొప్పి లేదా? పైగా మనకి ఒకటే తల కాబట్టి ఒకటే తలనొప్పి. బ్రహ్మకి 4 headaches బికాజ్ హీ ఈజ్ హ్యావింగ్ 4 heads. ఆయనకి 4 తలలో నొప్పే. ఆయన యాస్ప్రో బిల్డ్ వేసుకుంటే 4 వేసుకోవాలి, 1 కాదు. ఎందుకు వచ్చిన గోళ? ఆయన ఏమైనా సుఖంగా ఉన్నాడా? బ్రహ్మదేవుడు ఎంతోమందిని కోప్పడ్డాడు, ఎంతోమందిని శపించాడు, అన్నిటికీ విష్ణుమూర్తి కాళ్ళు ఎట్టుకున్నాడు. ఆయన కర్మ ఆయనకుంది. బ్రహ్మాయేన కులాలవన్ నిజమితో బ్రహ్మాండ భాండోదరే విష్ణుర్యేణ దశావతారగహనే క్షిప్తో మహాసంకటే రుద్రో కపాలిపాణపుటకే భిక్షాటనం కుర్వతి సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే తస్మై నమః కర్మణే
భర్తృహరి సుభాషితాల్లో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి సూర్యుడికి వాడి కర్మగాలి దేశమంతా తిరుగుతున్నారయ్యా, నీకు ఎందుగా గొడవ అన్నాడు. బ్రహ్మకి పెద్ద కర్మ ఏమిటంటే ఈ సృష్టి అంతా చేయడం, విష్ణుమూర్తికి అంతకంటే పెద్ద కర్మ ఏమిటంటే దీనికోసం అవతారాలన్నీ ఎత్తడం. ఒక్కరోజు లక్ష్మీదేవితో కూర్చుని ఫిల్టర్ కాఫీ తాగిన పాపాన బాగలేదు ఆయన. పాల సముద్రం అక్కడే ఉంది, ఏం ఉపయోగం? కాఫీ లేదు. ఇక రుద్రుడు కపాళిపానపుటకే భిక్షాటనం, అంత అన్నపూర్ణాదేవికి భర్త అయింది, భిక్షాం దేహి కృపావలంబనకరి, ఇదే కర్మ అంటారు. సూర్యుడు అస్తమాను తిరగడమే ప్రపంచం అంతా. ఏముంది? సూర్యో భ్రామ్యతి నిత్యమేవ గగనే, ఇవన్నీ ఈ కర్మ వాళ్ళకి కలిగించిన ఆ కర్మదేవతకి నమస్కారం అన్నాడు భర్తృడు. తస్మై నమఃకర్మణే. ఎందుకంటే వీళ్ళు పని పెట్టుకున్నారు, వాళ్ళే ఓ పని పెట్టుకున్నారు, సృష్టించాలని, పాలించాలని, ఏదో సంహరించాలని, ఏదో తిరగాలని, వెలుగునివ్వాలని, చీకటి ఇవ్వాలని, వెన్నెలివ్వాలని, వల్లకాడు ఇవ్వాలని ఏదో పెట్టుకున్నారు. నువ్వు పని పెట్టుకున్నప్పుడు బాధపడుతున్నావు, పని లేకపోతే బాధ లేదు. ఎందుకు పెట్టుకున్నావు ఇది? పోనీ ఏదో మనకో దేశానికో అవసరమై చేస్తే పర్వాలేదు, అనవసరంగా పనులు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మానేయచ్చు కదా, అదే వైరాగ్యం. ఇప్పుడు చేసే పని మానేయక్కల్లా, అనుభవించే భోగం మానేయక్కల. ఇది అవసరమా కదా అని ఒకసారి ఆలోచించండి. అది అవసరం కాకపోతే కొనకండి. అత్యవసరమైనవి తప్పదమ్మా, అవసరాలు కూడా తప్పదమ్మా, ఒక్కోసారి సౌకర్యాలు కూడా తప్పదు. విలాసాల జోలికి పోకుండా ఉంటే ఆత్మజ్ఞానం కలగడానికి 6 నెలలు చాలండి, ఎక్కువ అక్కర్లేదు. 6 నెలలు చాలు. అత్యవసరం తప్పదు, అవసరాలు తప్పు. సరే కాలాన్ని బట్టి ఇప్పుడు వేసవకాలం, ఫ్యాన్ లేకుండా ఏసీ లేకుండా ఎలాగ ఉండలేం, కష్టం. అది సౌకర్యాలు. ఏసీ ఈవేళ భోగం కాదండి, సౌకర్యం. కానీ ఆ గదిలో ఉంది ఏసీ, ఈ గదిలో ఉండాలి, హాల్లో ఉండాలి, బాత్రూంలో కూడా ఉండాలి. ఒంట్లో పెట్టుకో ఒక ఏసీ, గొడవ లేకుండా. ఎక్కడ పెడితే అక్కడ ఉంటాయి. ఎన్నో అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం చెప్పులు దొడుక్కుంటే రోడ్డంతా బాగు చేయక్కల, ఎక్కడ తిరిగినా తిరగదు. ఉపానద్గోడబాధశ్చను చర్మావృత ఇవ భోహు. చెప్పులు దొడుక్కుని పెడితే మొత్తం భూమండలం అంతా నీకు చర్మం కప్పేసినట్టే కదా, నీ కాళ్ళకి చెప్పులు ఉంటే. అంచేత నువ్వే ఏసీ మిషన్ వెనక్కి భుజానికి తగిలించుకుంటే, స్కూల్ పిల్లల బ్యాగ్ తగిలించుకున్నట్టుగా నువ్వు ఎక్కడికెడితే అక్కడ అది నడుస్తూ ఉంటుంది, గొడవలేదు. షాక్ కొట్టిన ఏసీ ఒకటి కొనుక్కో. ఇక అన్ని గదుల్లో పెట్టడం కంటే ఇది నయం కదా. అలా అలవాటు పడిపోయాం మనం. అంతకు మించిన విలాసాలు, నేను చెప్పినటువంటి రాళ్ళు, వాకిళ్ళు, సోఫాలు ఉన్నాయి. ఇవి ఏ సౌకర్యమో కాదు, విలాసాలు. ఇవి వదులుకున్నా చాలండి. బ్రహ్మాదిస్థావరాంతేషు వైరాగ్యం విషయేష్వను. ఎలా చూడాలి వీటిని అంటే కొంచెం కఠినంగానే చెబుతారు శంకరాచార్య, జుగుప్సాకరంగా కూడా చెబుతారు. చెప్తే కానీ నాటదు, అంతే. నేను ఎందుకు ఆ సాహిత్యం మెచ్చుకుని అదే పద్ధతి అనుసరిస్తానంటే, కలియుగంలో ఘాటుగానే చెప్పాలి, నాటుగానే చెప్పాలి. పువ్వు వీచుకున్నట్టు చెబితే ఎవడో వెంటండి ముళ్ళు గుచ్చుకున్నట్టే ఉండాలి ఇక్కడ, లేదా పని చేయడు. బాగుందండి, చాలా 10 రోజులు పెట్టించకపోయారా, నీ సొమ్ము ఏం పోయింది, బంగారే శర్మ గారు దొరికాడు నీకు, నువ్వు ఇయ్యి అన్నీ. నువ్వు ఎందుకు 10 రోజులు పెట్టిస్తే ఏం చేస్తావు ఇక్కడ? గ్రహించడానికి ఈ 2 రోజులు చాలు. ఇంకో 10 రోజులు వారు పెట్టాలి, ఇంకో రోజులు నేనో మరొకరు వచ్చి చెప్పాలి. మనం బాగుపడేది ఏమీ లేదు ఇక్కడ. అంచేత అంత కంగారు పడిపోక్కర్లేదు వైరాగ్యం అనేది. శంకరాచార్య చెప్పే మాట ఎలా ఉంటుందంటే, నీకు ఆ విలాసాలు కనపడగానే కాకి రెట్టలా భావించమన్నాడు. యథైవ కాక విష్టాయాం. కాకి రెట్టేస్తే నువ్వు ముట్టుకుంటావా, చూస్తావా? ఈ విలాసాలు అంతే, వదిలే. మనకి చాలా చిక్కగా ఉంటుంది ఈ మాట. శుభ్రమైన సోఫాలని, భోగాలని, అందులో స్త్రీ పురుష భోగాల గురించి అనడాన్ని కాకిరెట్ట. ఏమిటో ఇలా కొట్టుకుపోతున్నాం, ఎవడు కొట్టుకుపోమన్నాడా? ఇప్పుడు ఈ స్త్రీ ఏమన్నా, ఈ పురుషుడు ఏమన్నా, ఓ శ్రీ మహావిష్ణువా, లక్ష్మీదేవా, మనం చూసి మోసపడ్డామంతే. దాన్నే కాళహస్తి శతకంలో ఆయన అంటాడు, ఒళ్ళుమండి మలభూయిష్ఠ మనోజధామము సుషుమ్నాద్వారము 6 కుండలియో పాదకరక్షయుగ్మములు షట్కంజంబులు మోముత జలజంబు నిటలంబు చంద్రకళయో చర్చింపగాలేరే గాసిలి సేవింతులు కాంతలన్ భువిజనుల్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఈ స్త్రీ పురుష భోగాల కోసం ఇవాళ కొట్టుకుని కుటుంబాలు విడిపోతున్నాయి, భర్తలను చంపేస్తున్నారు, భార్యలను చంపేస్తున్నారు, పిల్లలను నాశనం చేసేస్తున్నారే. వాటి గురించి కాళహస్తి శతకంలో ఏం చెబుతుంది? నువ్వు ఆశించేటువంటి శరీర భాగాల్లో ఏది గొప్పది? స్త్రీ భాగాలైనా పురుష భాగాలైనా ఏది అందంగా ఉంది? మలభూయిష్ఠ మనోజధామము సుషుమ్నాద్వారము. మలమూత్రాలు ఉండేటువంటి ప్రదేశాన్ని నువ్వు ఎందుకు ఆరాధిస్తున్నావు, మోజుపడిపోతున్నావు? బుద్ధి ఉందా లేదా? అది ఎవరైనా సుషుమ్నాద్వారమా అన్నాడు. సుషుమ్న అంటే
మన వెన్నెముకలోంచి ఇక్కడ వరకు ఉంటుందండి. అక్కడి నుంచి దాని తీగ ఆజ్ఞాచక్రానికి వస్తుందండి. అక్కడి నుంచి బ్రహ్మరంధ్రానికి ఎడుతుందండి. చాలా సన్నగా ఉంటుంది. దాంట్లోంచి వాయువు మాత్రమే వెళ్ళగలదు. నన్ను మన్నింతులుగాక పురుషులు అదృష్టవంతులు, రేతస్సు వెళ్ళగలరు. బ్రహ్మచర్యం పాటించి రేతస్సుని తేజస్సుగా మార్చుకోగలిగితే సుషుమ్నా ద్వారం వెంబడి ప్రయాణించే శక్తి రేతస్సు. అందుకే తపస్సు చేయమని ఎక్కువ పురుషులకు చెప్పారు, స్త్రీలకు చెప్పాల. స్త్రీలలో 6 ధాతువులు, పురుషుల్లో 6 ధాతువులు, 7 ధాతువులు ఉంటాయి. త్వగశృంగు మాంసం ఏదో అస్థి మజ్జ శుక్రములు అని. మజ్జ వరకు 6గురికి ఒకటే, ఇద్దరికి ఒకటే. 6 చర్మము, ఎముకలు, మాంసం, మజ్జ ఇవన్నీ ఇది త్వగశృంగు మాంసం ఏదో అస్థి అంత మేధస్సు వరకు, కొవ్వు వరకు అంతా ఒకటే. 6 అయ్యాక పురుషుడిలో ఈ ధాతువు రేతస్సుగా మారింది, స్త్రీలో రక్తంగా మారింది. భగవంతుడు తక్కువవాడు కాదు, ఎవరికి అన్యాయం చేయడు. పురుషుల్లో రేతస్సుగా ఎందుకు మారింది అంటే సంతానం కనడానికి, స్త్రీలో రక్తంగా ఎందుకు మారింది అంటే అవి పాలుగా మారి బిడ్డ బతకడానికి. అందుకని ఎవరికి భగవంతుడు అన్యాయం చేయడు. అమ్మవారికి అందరూ బిడ్డలే, అందున ఆవిడ స్త్రీ. ఇంకా ఏమన్నా ఫీలింగ్తో న్యాయం చేస్తే ఆడవాళ్ళకే చేస్తుంది, మాకెందుకు చేస్తుంది? మరి బిడ్డలు పోషించడానికి పాలు కావాలమ్మా, మగవాడు పాలిస్తాడా? అందుకని ఇది కావాలి ఇక్కడ. అందుకని ఆవిడ స్త్రీకి అలా పెట్టారు, పురుషుడికి ఇలా పెట్టారు. అందులోనే పురుషుడికి అదృష్టం ఏంటంటే బ్రహ్మచర్యాన్ని పాటించి వివాహమైనా కూడా స్వభార్యతో మాత్రమే నియమిత దినాల్లో మాత్రమే సంగమం చేస్తే అతను బ్రహ్మచారి అన్నారు. అనుమానమే లేదు అందులో, అతను బ్రహ్మచారి అన్నారు. అలా చెయ్యాలంటే వైరాగ్యం ఉండాలి. ఏమిటి అవయవాల మీద ఎంత వ్యామోహం? ఇదేమన్నా సుషుమ్నా ద్వారమా? ఆ సుషుమ్నా ద్వారం గుండా ప్రాణవాయువును పంపించి సగర్భ జపం చేస్తేనే మోక్షం. ఎంత కష్టం అది! ఈ ముక్కులో ఈ ఎడానాడి పింగళానాడికి మధ్యలో ఉంటుంది అది, ఆ వెనకాల నుంచి వచ్చి. దాని చాలా సూక్ష్మం అది, దాంట్లోంచి పంపించాలి. మన మెదడులో ఉన్నాయి కొన్ని కోట్ల నరాలు ఉన్నాయి, అందులోంచి రక్తం పెడుతుంది అండి బాబు, రక్తం పెడుతుంది, లేకపోతే మెదడు పనిచేయదు. ఎంత వెళ్ళాలో అంతే పెడుతుంది అమ్మవారి లీల. ఎలా అందాలో అదే అందుతుంది. 6 కుండలియో ఊరికే నడుము చూసి మెడ చూసి పద్యాలు పాటలు రాసేసి మన సినిమా సాహిత్యం అంతా పూర్వం సినిమా సాహిత్యం, మన ప్రబంధ సాహిత్యం కూడా అంతే దిక్కుమాలిన సాహిత్యం. ఇదే వర్ణాలను ఎంతసేపు సత్యం చదవలేక, పైగా నఖశిఖ పర్యంతం ఏదో బోరు స్టడీ ఇంత చేస్తే ఏమీ లేదు ఇక్కడ. 6 కుండలియో అంత వర్ణిస్తున్నాం. ఇదేమైనా ఈ శరీరంలో ఏమైనా కుండలిని శక్తిలా పనిచేస్తుందా? అంతేకాదు ముఖాలు సాధారణంగా స్త్రీలను వర్ణించేటప్పుడు మన కావ్య సాహిత్యంలో పాదాలు పద్మాల్లో ఉన్న 3 పద్మాలు అంటారండి. వాటిని వేశాడు, వాటి మీద వేసాడు బాణం దూర్చాడు గట్టిగా. 3 పద్మాలు అంటారు. కళ్ళు కమలాల్లా ఉన్నాయి అంటారు, పాదాలు పద్మాల్లా ఉన్నాయంటారు, హస్తాలు అరవిందాల్లా ఉన్నాయంటారు. 3 పద్మాలే. నీ శరీరంలో కూడా 3 పద్మాలు ఉన్నాయ్యా. మూలాధార చక్రం, స్వాధిష్టాన చక్రం, మణిపూర చక్రం, అనాహత చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం. ఈ చక్రాలు పట్టుకోవయ్యా పద్మాలు. ఈ 3 పద్మాలు ఎందుకని చెప్పు. ఆడవాళ్ళ చేతులు, మగవాళ్ళ చేతులు, మూతులు ఇవే పద్మాలు. ఇక్కడ ఎంత వర్ణించుకుంటే కాస్త వయస్సు మారితే తెలుస్తుంది ఇవి పద్మాలో పప్పు చెక్కలో. ఇవాళ పద్మాల్లా కనపడిందే రేపొద్దున పప్పు చెక్క అవుతుంది. పప్పు చెక్కనయ్యో తినడానికైనా బాగుంటుంది. చేత మోజు పనికిరాదు, చాలా స్పష్టంగా చెప్పాడు. పాదకరక్షయుగ్మములు షట్కంజంబులో మోముదా జలజంబో. భార్య ముఖం భర్తకో, భర్త ముఖం భార్యకో, పద్మో మా ఆయన ముఖం అనొచ్చు. నీతో బాగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఒక్క మాట ఏదైనా వ్యతిరేకం వస్తే ఆముదంబుడ్డి మొహం వాడును అయిపోయాడు వెంటనే. ఇక్కడ పద్మం ఆముదంబుడ్డి అయిపోయింది. మనకి ఇష్టమైతే బాగానే ఉంటుంది, ఇష్టం లేకపోతే ఆముదంబుడ్డి, ఇష్టమైతే అరవిందానన. అంచేత భార్య అందం, భర్త అందం, ఏ స్త్రీ అందాన్ని, ఏ పురుషుడు అందాన్ని ఎవరు మెచ్చుకున్నా ఇష్టాన్ని బట్టి ఉంది అక్కడ. యదేవ రోచతే యస్మై భవేత్ తస్య సుందరం కిమప్యస్తి స్వభావేన సుందరం వాప్యసుందరం. శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు. వస్తువుల్లో ఎక్కడ సౌందర్యం కానీ వికారం కానీ ఉండదండి. ఎవరికి ఏది ఇష్టమైతే అది అందంగా కనపడుతుందని చెప్పారు స్పష్టంగా. అది మన అనుభవంలో ఉంది. మనకి ఇష్టమైన మనిషి కానీ, ఇష్టమైన వస్తువు కానీ ఇష్టమైనంత కాలం అందంగా కనపడతాయి, తర్వాత కనపడవు. మారింది మన బుద్ధి. వస్తువు మారలేదు, మనిషి మారలేదు. మన బుద్ధి మారచ్చు, వారి బుద్ధి మారచ్చు, ఏదైనా కానివ్వండి, ఏదో మారింది అక్కడ. అంతేగాని మనుషులో ఏం వేరే మార్పు ఏం లేదు. వస్తువులో అయితే అసలే ఉండదు, మనిషిలో ఇంకా బుద్ధి మారుతుంది. వస్తువులో ఏం మారుతుందండి? మనకి ఇదివరకు అందంగా కనిపించిందండి, ఒక బుద్ధుడు బొమ్మ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాం, రోజు చూశాను, 4 రోజుల తర్వాత చూడడం మానేసి. ఎందుకని విసిగెత్తింది.
మళ్ళీ బుద్ధ జయంతి అనగానే ఒకసారి చూసాం వైశాఖ పూర్ణిమ నాడు, మళ్ళీ మానేశాం. ఇంకంటే దానికి దదినం పెట్టినట్టు పెట్టాము ఇంకా వైశాఖ పూర్ణిమని, ఇంకా మానేశాం. ఇంకా నిజంగా నీకు బుద్ధుడు బొమ్మ మీద గౌరవం ఉంటే ఏ దేవుడు బొమ్మ మీద నా గౌరవం రోజు చూడాలమ్మా, రోజు చూడాలి. మీ ఇంట్లో కృష్ణుడు బొమ్మ ఉంటుంది, రోజు చూడండి. చూడడానికి ఒక సమయం పెట్టుకోండి. రోజు కృష్ణుడి ముందు కూర్చొని కాఫీ తాగాలి. కంచి పరమాచార్య బొమ్మ మంచిది, మంచినీళ్ళు తాగండి ఆయన ఎదురుగా ఆయనే చూస్తూ. శంకరాచార్య విగ్రహం మంచిది, మంచినీళ్ళు తాగండి. వేరే ఏమైనా చేస్తే తప్పులండి, మంచినీళ్ళకేముంది? మంచినీళ్ళు తాగినప్పుడల్లా మీరు శంకరాచార్య విగ్రహం ఎదురుగా కూర్చోండి, చూస్తూనే తాగండి, ఇంకేం ఆలోచించకండి. ఎంత ఆనందంగా ఉంటుందో. అంటే ఆ విగ్రహాన్ని, ఆ స్ఫూర్తిని మనం ఉపయోగించుకుంటున్నాం. ఊరికే షోకేసులో పెడతాం. ఎవరన్నా వస్తే శంకరాచార్య బొమ్మ చాలా బాగుందండి అంటే, కాశీ నుంచి తెచ్చాం. నువ్వు ఎక్కడిది ఎవడు అడిగాడు ఇప్పుడు ఇక్కడ? నువ్వు చూడనే లేదే, కాశీ నుంచి తెస్తే కాకినాడ నుంచి తెస్తే. కాశీలో శంకరాచార్యకి కాకినాడలో శంకరాచార్యకి తేడా ఎవడు? ఎక్కడైనా శంకరాచార్య. మనం ప్రదేశాలకి ఎంత ఖర్చు పెట్టి కొన్నామనే దానికి దీనికి ప్రాధాన్యం ఇస్తాం, అసలు విషయం వదిలేస్తాం. అదే వైరాగ్యం పెంచుకోవడం అంటే. అందుకే చెబుతున్నాడు ఆయన, ఎందుకు ఊరికి జలజం మోముదా జలజంబో నిటలంబు చంద్రఖండయో పాలభాగం బాగుందంటే బాగుంది. రెండు ముంగురులు ఇలా ముందు ముందు అల్లల్లాడుతూ ఉంటే బాగుంటాయి. నిటలంబు చంద్రకళయో ఆ పాలాన్ని, ఆ పాలభాగాన్ని చంద్రకళ అంటారు. వీడికి అందంగా కనిపించింది కాబట్టి అదే కాస్త ముసలితనం వచ్చిందని ఇంకా వాలేదు ఉండదు, రాలేదు ఉండదు, పద్యాలు ఉండవు ఇక్కడ. ఒక ఆయన సాయంత్రం సభకెడుతూనూ పెద్దబొట్లు గారిని ఒక ఆయన అద్దం ముందు ఎలా దూకుంటున్నట్టు, ఉన్నవే 4 అయినా దూకుతున్నాడు జాగ్రత్త కోసం. అవి కూడా ఊడిపోతాయేమో. అవి ముందుకు వాళ్తున్నాయి నుదుటి మీద. వాళ్తుంటే ఆయన చూశాడు ఇలా అద్దంలో, అవేవో అందంగా కనపడ్డాయి. ఫలితాని ముఖేందుమండలే శకలాని ఇవ విధోర్ విభామహే అన్నట్టు. వాళ్ళ ఆవిడ వింటుంది, ఈయన పాండిత్యం చెప్పాలి కదా. ఫలితాని ముఖేందుమండలే శకలాని ఇవ విధోర్ విభామకే. అవి వెంట్రుకలు నెరిసాయి. మనకి 60 ఏళ్ళు వచ్చాక నెరవేటే. ఈ నెరిసిన వెంట్రుకల్ని భార్య ఏమైనా ఆక్షేపిస్తుందేమో అన్న ఉద్దేశంతో ఈయన కవి కాబట్టి అప్పటికప్పుడు శ్లోకం అల్లేశాడు. అక్కడికి ఆవిడకి ఏం రాదు అనుకుని, అర్ధాంగి నా నుదుటి మీద తెల్ల వెంట్రుకలు పడుతున్నాయి చూడు, ముసల్తనం వచ్చింది నా మొగుడికి తెల్లబడ్డాయి అనుకుంటావేమో, కాదు నా పాలభాగం చంద్రుల్లా ఉంది, దాని మీద వెన్నెల మొక్కలు వేలాడుతున్నాయి అన్నట్టు. కవిత్వంతో ఏదైనా చెప్పచ్చు. అవి వెన్నెల మొక్కలట, తెల్లగా ఉన్నాయి కదా. అందుకని ఆవిడ వెంటనే అందుకుంది, అతయేవ నిమీల్యతే ఇతరాం తరుణీలోచన పద్మసంతతికి. అందుకే మీలాంటి వాళ్ళు మీరు వీధిలో పెడుతూ ఉంటే అందమైన ఆడవాళ్ళందరూ కళ్ళు మూసుకుంటున్నారు చూడలేకండి. ఎందుకని? వాళ్ళ ముఖాన్ని పద్మం అంటారు కదా. చంద్రుని చూడగానే పద్మం ముడుచుకుంటుంది కదా. తమరి దివ్యసుందర ముఖార విందాన్ని చూడగానే వీధిలో ఆడాళ్ల ముఖాలు ముడుచుకున్నాయని చెప్పింది. ఆవిడ తక్కువ తేట, ఆవిడ పెద్ద పండితుడు కూతురు. వాళ్ళ నాన్నగారు ఆవిడికి చాలా నేర్పారు. అతయేవ నిమీల్యతేతరాం తరుణీలోచన పద్మసంతతి. అదేమిటి అలా? మరి మీరే అన్నారు కదండి మీరు చంద్రుడని. చంద్రుని చూడగానే పద్మాలు ముడుచుకుంటాయి కదా, కావ్య సంప్రదాయం కదా. ఆడవాళ్ళ ముఖాలు పద్మాలని మీరే అంటారు కదా. వాళ్ళు ముడుచుకున్నారు, తప్పే ఉందంటే ఇంకెప్పుడు అనొద్దులే అనుకున్నాడు ఆయన. అంటే ఈ అనుబంధం లేకపోతే ఈ గొప్పలు పొగుడుకోవడాలన్నీ మన మనస్సు బాగున్నంత వరకు, లేకపోతే అదే వికటిస్తుంది. అదే చెబుతున్నారు ఇక్కడ. దుర్జటైన శంకరాచార్య మోముద జలజంబో నిటలంబు చంద్రకళయో చర్చింపగాలేరే. కాస్త ఆలోచించండి, అర్థమవుతుంది. ఏం లోకంలో అందాలు ఎక్కడున్నాయి అసలు? అన్నీ వాడిపోయే అందాలి, అన్నీ వీడిపోయే అందాలి. ఎందుకు వచ్చిన గొడవ? వీటి కోసం అంత తాపత్రయం. రేపు పెళ్ళవదా, పెళ్లి చేసుకోమా, అన్నీ అనుభవించమా? దీనికోసం కాలేజీ నుంచే మొదలు పెట్టాలా? ఏదో సత్యనారాయణ వ్రతంలాగా, లేకపోతే ఏదో సూతులు చేసిన శతకృత యజ్ఞం, 100 ఏళ్ల యజ్ఞం ఏమన్నా ఇది? రేపు పొద్దున్న ఆ మాత్రం ప్రేమించలేమా, పోగడలేమా? ఇంది నుంచి చదువు మానుకుని మొదలెట్టాలా ప్రేమ వ్యవహారాలు? యువతరం ఆలోచించండి. అంత సీన్ ఏమీ లేదు ఈ అందానికి. బ్రహ్మాది స్థావరాంతేషు వైరాగ్యం ఎలా ఉండాలంటే చాలా సూటిగా ఘాటుగా చెబుతారు శంకరాచార్య, అనుమానం లేదు. యథైవ కాకవిష్టాయాం, కాకి రెట్టను చూస్తే నువ్వు అసహ్యించుకుంటావా లేదా? లోకంలో ఏ భోగాల విలాసాలను చూసినా అలాగే అసహ్యించుకో, ముఖం చాటు చేసుకుని వెళ్ళిపో.